ముద్గరాలు. పరుగు పందెంలో మనం మరిచిపోతున్న మన భారతీయ మూలాలు. ఈ ఆధునిక నగరం గడియారం ముళ్ళుతో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. సమయం కోసం, మెరుగైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. కాని ఈ వేగవంతమైన పరుగులో మనం ఎక్కడో మన మూలాలను వదిలేస్తున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా రోడ్డు పక్కన ఎవరూ పట్టించుకోని చోట నిశ్శబ్దంగా మన ఘనమైన చరిత్ర ఒకటి నిలబడి ఉంది. అవే మన ముద్గరాలు. చరిత్ర పుటల నుండి ముద్గరాలు కేవలం చెక్క దొంగలు కావు. అవి మన భారతీయ వ్యాయామ సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఒకప్పుడు వీటితో రాజులు యుద్ధ క్షేత్రానికి సిద్ధమయ్యేవారు. అఖండమైన బలాన్ని సంపాదించడానికి పహల్వాన్లు వీటిని సాధన చేసేవారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వెలిసిన అఖాడాలు కేవలం శరీరానికే కాదు, మనస్సుకు కూడా శిక్షణ ఇచ్చేవి. ముద్గరాలు ఆ యోధుల శక్తికి, క్రమశిక్షణకు ప్రతీకలుగా నిలిచాయి. ఒక సంస్కృతి, ఒక గుర్తు. ప్రస్తుతం అదే సంప్రదాయం ఒక రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఒక సామాన్య మనిషి తన చేతులతో చెక్కకు జీవం పోస్తూ ఆ ముద్గరాలను తయారు చేస్తున్నాడు. అతను కేవలం ఒక వస్తువును తయారు చేయడం లేదు, మనకు మరిచిపోయిన మన సొంత బలాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది ఒక మనిషి గురించి కాదు, ఇది ఒక సంస్కృతి గురించి. మన మూలాలింకా సజీవంగా ఉన్నాయని చెప్పడానికి ఇదొక గుర్తు. కదలికలో ఉన్న శాస్త్రం. ముద్గరాలను తిప్పడంలో ఒక గొప్ప శాస్త్రం ఉంది. భుజాలు, మణికట్టు, శ్వాస, ప్రతి కదలికలోనూ ఒక లయ, ఒక పద్ధతి దాగి ఉంది. ఆధునిక వ్యాయామశాలల హోరులో మనం వీటిని మరిచిపోయినా ప్రతి సంప్రదాయం అంతరించిపోదు. దాని విలువను గుర్తించేవారు ఉన్నంత కాలం ఆ సంప్రదాయం మళ్లీ మన చేతుల్లోకి వస్తుంది. మన అసలైన బలం ఎప్పుడూ మన మూలాల నుంచే వస్తుంది. మన పయనం ఎటువైపు? ఈ కథ కేవలం ఒక వస్తువు గురించో లేదా ఒక వ్యక్తి గురించో కాదు. ఇది మన గురించి, మనం మరిచిపోతున్న మన అంతర్గత బలం గురించి, మనం కోల్పోతున్న మన ప్రాచీన సంస్కృతి గురించి. ప్రశ్న ఇంకా అలాగే మిగిలి ఉంది. మనం నిజంగా అభివృద్ధి వైపు ముందుకు పోతున్నామా, లేక మన మూలాలను వదిలేస్తున్నామా?